కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పర్లేదండి. మంచి దోస్త్ చంద్రబాబు గారికి, అవును. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్కి, అంటే ఈ కూటమి సర్కార్ కానీ డబుల్ ఇంజన్ సర్కార్ కానీ ఇలాగే కంటిన్యూ కావాలని నా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ప్రశ్న కూడా అదే. ఆ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళిద్దరి మంది ఉన్న ఆ బంధం గురించి ఏం చెప్తారంటే? అది ఎలా చెప్పగలమండి మనం, వాళ్ళ ఇంటర్నల్స్ అది. అంటే అది మనం అనుకోవచ్చు కదా, అంటే ఎక్కడ తండ్రి మా కొడుకులు పార్టీ అనుకోవచ్చా, గొప్ప, అన్నదమ్ములు అనుకోవచ్చా? అన్నదమ్ములు లాంటి వాళ్ళు. అన్నదమ్ములే. వాళ్ళు ఎక్కడ కానీ మా పార్టీ గొప్ప, మా పార్టీ గొప్ప, మీ పార్టీ తక్కువ అనేది భేదప్రాయాలు లేకుండా షాప్కి వెళ్ళిపోతారు. 15 ఏళ్ళు మేము కలిసే ఉంటామని పవన్ గారు పదే చెబుతున్నారు. సంతోషంగా జగన్ రానవని అంటున్నారు. రానివ్వరండి. ఆ కామెంట్స్ మీద రానివ్వకూడదు కూడా. కానీ వీళ్ళిద్దరిని విడదీయాలని, చీలిక పెట్టాలని, కుట్రలు చేయాలని చాలా మంది చూస్తారండి. చేస్తారండి, అవన్నీ సహజం. కానీ జాగ్రత్త చూసుకుంటూ ఓకే, ప్రజలను, ప్రభుత్వాన్ని, సంక్షేమాన్ని, అభివృద్ధిని అన్ని బేరీజ్ చేసుకుని వెళ్ళాలండి. సో పవన్ గారి వరకు మనం మాట్లాడుకుంటే ఆయన కొత్తగా వచ్చారు, గెలిచారు, మంత్రి అయ్యారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎం. ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు అసలు? బాగానే ఉందండి, బాగానే చేస్తున్నారు. ఆయనకి ఇచ్చిన శాఖల పరంగా బాగానే చేస్తున్నారు. సినిమాలు చేసుకుంటా తిరుగుతారు, పవన్ ఎక్కడ పట్టించుకోరు అంటారు కొంతమంది. లేదండి, ఎన్టీ రామారావు గారు చేయలేదు సినిమాలు, ముఖ్యమంత్రిగా ఉండి కూడా చేశారు. జయలలిత చేయలేదా? అవును. మరి కరుణానిధి చేయలేదా? అందరూ చేశారు కదా. ఓకే, విజయ్ గారు ఆపారు, మరి చేస్తారులే చూడాలి. సరే, మొన్న సర్జరీ జరిగింది పవన్ గారికి, దాన్ని కూడా ట్రోల్ చేశారు. చేస్తారండి, వాళ్ళకు లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఎక్కడ ట్రోల్ చేస్తారు. ఇలాంటి విషయాల్లో కూడా ప్రతిదీ కాంట్రవర్షియాలని చూస్తారు వాళ్ళు. ఓకే, దానిలో అంటే కొత్తగా ఆలోచించాల్సింది లేదు, కొత్తగా చెప్పాల్సిందే లేదు. చివరిగా తిట్టే వాళ్ళకి, వ్యక్తిగతంగా దూషించే వాళ్ళకి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారిని? ఒక చెంపపెట్టు లాంటిది లాస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్. అంతే. ఆయన ఇంకా మారట్లా వాళ్ళు మారరండి, గొడ్డల పార్టీ మారదు. ఓకే.